వేల మంది ఉన్నా లక్షల మంది ఉన్నా కూడా అంటే రాజకీయాల్లో బాగా పదవులు వర్కౌట్ అవుతున్నాయి. అంటే నేను తెలంగాణ కాంటెస్ట్లో చెప్పలేదు, మొత్తం దేశంలో చెప్తున్నాను. కొంతమంది నిన్నగాక మొన్న 3 నెలలకి ఇప్పటికి మొత్తం మారిపోతుంది. అక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్ చూస్తే 3 నెలల్లో మొత్తం గ్రాఫ్ అంతా మారిపోయింది. ఆయన యుఎస్ నుంచి రావటం, ఎంపీకి నిలబడటం, గెలవటం, ఎంఓఎస్ అవ్వటం. సో రాజకీయాల్లో ఒక్కోసారి అదృష్టం కూడా కలవాలి, సెల్ఫ్ ప్రమోషన్ కూడా ఒక్కోసారి వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి ఎన్నిసార్లు చేసినా కూడా వర్కౌట్ కాదు. అది నా భావం. అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు నా మొత్తం రాజకీయ చరిత్రలో ఏనాడు ఏ అడ్డులు లేకుండా వచ్చినోండి. నేను శ్రమాన్ని నమ్ముకున్నోడిని, ప్రజల్ని నమ్ముకున్నోడిని, ధర్మాన్ని నమ్ముకున్నోడిని. ఇవాళ మొత్తం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఈటల రాజేందర్ అనేటువంటి వాడి చరిత్ర తెలియకుండా, ఈటల రాజేందర్ అనేటువంటి పేర్లు తెలియకుండా ఉన్నారండి తెలంగాణ ప్రజలు? చెప్పండి రజనీకాంత్ గారు. ఎక్కడ పోదా చౌరస్తా నిలబడదాం, 5 నిమిషాల్లో ఎంతమంది ఆగుతారు, ఎంతమంది సెల్ఫీలు తీసుకొని పోతారో తెలుస్తుంది. అందువల్ల వాళ్ళ చంద్రశేఖర్ గారి గురించి నేను చెప్పలేను, కానీ 100% అండి గుర్తించింది కాబట్టే ఇవాళ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మోడీ గారు ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పండి. సో ఓబీసీ ముఖ్యమంత్రి అంటే రాబోయే రోజుల్లో 2029కి ఈటల రాజేంద్రనా ఓబీసీ ముఖ్యమంత్రి అంటే? నేను చెప్తున్నా నేను అంటే మా పార్టీ ఎంత క్లారిటీతో ఉంది, ఎంత గొప్ప అవగాహనతో ఉంది, దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఇవాళ నాకు మన మల్కాయిర్లో ఇంత పోటీలో కూడా నాకు టికెట్ ఇచ్చిండ్రు. ఏంటుందా చాలామంది నేటివ్ కాదన్నాడు, ఏదేదో చెప్పిండ్రు, కానీ ఇచ్చిండ్రు. అంటే నాకు భారతీయ జనతా పార్టీలో కూడా జైన్ అయినప్పటి నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నేను పని చేసుకుంటూ పోతా ఉన్నా. ఒక్కోసారి టార్గెట్ రీచ్ కావచ్చు, టార్గెట్ రీచ్ కాకపోవచ్చు, కానీ నా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది మా పార్టీకి. ఓకే.